హలో స్టూడెంట్స్, ఈరోజు మనం టెక్లో రెండు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. వర్చువలైజేషన్ అండ్ కంటైనర్స్. సింపుల్గా, క్లియర్గా దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఇలా ఇమాజిన్ చేసుకోండి, మీకొక ప్రాజెక్ట్ ఉంది, కానీ దాంట్లో ఒక పార్ట్ విండోస్లో రన్ అవ్వాలి, ఇంకో పార్టేమో లినక్స్లో. మరి దీనికోసం రెండు సెపరేట్ కంప్యూటర్స్ కొంటారా? లేదు కదా. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈరోజు మన జర్నీలో దొరుకుతుంది. ఇది ఈరోజు మన రోడ్ మ్యాప్. మనం ఈ వన్ మెషీన్ ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాం, దాని సొల్యూషన్స్ ఏంటో చూద్దాం, అండ్ ఈ టాపిక్ అయ్యేసరికి నెట్ఫ్లిక్స్ అండ్ గూగుల్ లాంటి కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయో, దాని ఫౌండేషన్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సెక్షన్ 1, ద వన్ మెషీన్ ప్రాబ్లం. పాత రోజుల్లోందే ఒక పెద్ద పవర్ఫుల్ సర్వర్ గురించి ఆలోచించింది. అది ఒక బీస్ట్ లాంటి మెషీన్. కానీ ప్రాబ్లం ఏంటంటే, దానిపైన మనం ఒకటే ప్రోగ్రామ్ రన్ చేయగలం. అంటే దాని అంత పవర్లో చాలా భాగం వేస్ట్ అయిపోయేది. ఇక్కడ చూడండి, మన దగ్గర ఒక పవర్ఫుల్ మెషీన్ ఉంది, కానీ అది ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ని రన్ చేస్తోంది. చూసారా, దాని CPU అండ్ ర్యామ్ పవర్ అంతా అండర్ యూటిలైజ్డ్గా ఉంది. ఇది ఎలా ఉందంటే, మనం ఒక స్పోర్ట్స్ కార్ కొని దాన్ని సిటీ ట్రాఫిక్లో నడిపినట్టు. మరీ అంత వేస్ట్ని ఇంజనీర్స్ ఎలా సాల్వ్ చేశారు? వాళ్ళు ఒక బ్రిలియంట్ ఐడియాతో వచ్చారు. అది వర్చువలైజేషన్. ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్, కానీ రెవల్యూషనరీ అన్నమాట. అంటే ఒక కంప్యూటర్లోనే ఇంకొక కంప్యూటర్ని రన్ చేయడం. బేసిక్గా వర్చువలైజేషన్ అనేది ఒక టెక్నాలజీ. అది ఒక సింగిల్ ఫిజికల్ మషీన్ని అనేక సెపరేట్ ఐసోలేటెడ్ వర్చువల్ కంప్యూటర్స్గా స్లైస్ చేస్తుంది. ప్రతి ఒక్కటి దాని పాటుకది ఇండిపెండెంట్గా రన్ అవుతుంది. ఈ వర్చువల్ కంప్యూటర్స్ని మనం వర్చువల్ మెషీన్స్ ఆర్ VMs అని పిలుస్తాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ విషయం ఏంటంటే, ప్రతి VM అది ఒక రియల్ ఫిజికల్ కంప్యూటర్ అని అనుకుంటుంది. దానికి దాని సొంత OS, ITA, దాని సొంత CPU, RAM అండ్ స్టోరేజ్ ఉంటాయి. అది ఒక కంప్లీట్ సెల్ఫ్ కంటైన్డ్ డిజిటల్ మెషీన్. ఇది ఎందుకు చెయ్యాలి? బెనిఫిట్స్ చాలా పెద్దవి. మీకు మీ హార్డ్వేర్ నుంచి చాలా ఎక్కువ ఎఫిషియన్సీ వస్తుంది. ఒకటే మెషీన్లో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని సైడ్ బై సైడ్ రన్ చేయొచ్చు. టెస్టింగ్ కోసం ఒక సెక్యూర్ శాండ్ బాక్స్డ్ ఎన్వైరన్మెంట్ దొరుకుతుంది. అండ్ ముఖ్యంగా కాస్ట్ అండ్ పవర్ చాలా సేవ్ అవుతుంది. ఈ స్లైడ్లో ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో పాత పద్ధతి, ఒక మషీన్, ఒక OS, చాలా ఖర్చు. రైట్ సైడ్లో కొత్త పద్ధతి, ఒక మషీన్, మల్టిపుల్ OS, తక్కువ ఖర్చు. అంతా ఎఫిషియన్సీ అండ్ ఫ్లెక్సిబిలిటీ గురించే. మరి ఈ అంతా మ్యాజిక్ని పాజిబుల్ చేసేదేంటి? అది ఒక స్పెషల్ సాఫ్ట్వేర్. దాని పేరు హైపర్వైజర్. దీనిని మనం ఈ సిస్టమ్ అంతాకి ఒక మేనేజర్లా అనుకోవచ్చు. ఇదే VMsని క్రియేట్ చేస్తుంది అండ్ ప్రతి ఒక్కదానికి సరిపడా రీసోర్సెస్ అందేలా చూస్తోంది, ఒకదానితో ఒకటి ఇంటర్ఫియర్ అవ్వకుండా. ఇప్పుడు దీంట్లో రెండు మెయిన్ టైప్స్ ఉన్నాయి. మొదటిది టైప్ 1 హైపర్వైజర్. దీనినే బేర్ మెటల్ హైపర్వైజర్ అని కూడా అంటారు. పేర్లో ఉన్నట్టే ఇది డైరెక్ట్గా ఫిజికల్ హార్డ్వేర్ మీద రన్ అవుతుంది. దీనివల్ల పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద డేటా సెంటర్స్లో ఇదే స్టాండర్డ్. VMware ESXi దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. తర్వాత వచ్చేది టైప్ 2 హైపర్వైజర్. ఇది మన ఎగ్జిస్టింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన, అంటే విండోస్ ఆర్ MacOS లాంటి OS పైన ఒక అప్లికేషన్ లాగా రన్ అవుతుంది. మీరు ఎప్పుడైనా మీ ల్యాప్టాప్లో లినక్స్ ట్రై చేయడానికి వర్చువల్ బాక్స్ ఆర్ VMware వర్క్స్టేషన్ వాడి ఉంటే మీరు యూజ్ చేసింది ఈ టైప్ 2 హైపర్వైజరే. ఇది డెవలప్మెంట్కి అండ్ పర్సనల్ యూజ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. VMs ఒక గేమ్ చేంజర్ అనేది నిజమే. కానీ వాటిలో ఇంకా ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అవి చాలా హెవీ. ప్రతి VMకి దాని సొంత కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. అది గిగాబైట్స్లో ఉంటుంది అండ్ బూట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. మరి అంత వెయిట్ లేకుండా జస్ట్ ఐసోలేషన్ మాత్రమే మనకొస్తే ఎలా ఉంటుంది? ఇక్కడే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. కంటైనర్స్. కంటైనర్ అనేది మీ అప్లికేషన్ కోసం ఒక సూపర్ లైట్ వెయిట్ పోర్టబుల్ ప్యాకేజ్ అన్నమాట. దీంట్లో అప్లికేషన్ కోడ్, దాని లైబ్రరీస్ అండ్ అన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దీంట్లో ఒక ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు. అవి అంత లైట్గా ఉండడం వల్ల వెంటనే స్టార్ట్ అయిపోతాయి. VMతో పోలిస్తే చాలా తక్కువ మెమరీ యూజ్ చేస్తాయి. ఇంకా డెవలపర్లకి వచ్చే ఒక కామన్ ప్రాబ్లం, నా మెషీన్లో వర్క్ అవుతోంది అనేదాన్ని సాల్వ్ చేస్తాయి. ఎందుకంటే ఒక కంటైనరైజ్డ్ యాప్ ఎక్కడైనా సరే ఒకేలా రన్ అవుతుంది. మీ ల్యాప్టాప్లో అయినా, టెస్ట్ సర్వర్లో అయినా, లేదా క్లౌడ్లో అయినా సరే. కంటైనర్స్ కోసం ఇప్పుడున్న టెక్నాలజీస్లో అన్నికంటే పాపులర్ అది డాకర్. డాకర్ వరల్డ్లో మనం ఒక డాకర్ ఇమేజ్తో స్టార్ట్ చేస్తాం. దీన్ని ఒక బ్లూ ప్రింట్లా అనుకోండి. ఇది ఒక రీడ్ ఓన్లీ టెంప్లెట్. మీ అప్లికేషన్ రన్ అవ్వడానికి ఏమేం కావాలో అన్ని డిఫైన్ చేస్తుంది.
మరి మీరు ఆ ఇమేజ్ని రన్ చేసినప్పుడు మీకొక డాకర్ కంటైనర్ వస్తుంది. ఈ కంటైనర్ అనేది మీ అప్లికేషన్ యొక్క లైవ్ రన్నింగ్ ఇన్స్టెన్స్ అన్నమాట. సో ఇమేజ్ అనేది బ్లూప్రింట్ అయితే కంటైనర్ అనేది ఆ బ్లూప్రింట్తో కట్టిన ఇల్లు లాంటిది. ఆల్రైట్, సో ఇప్పుడు మన దగ్గర 2 కంటైనర్స్ ఉన్నాయి. హెవీ వెయిట్ ఛాంపియన్ వర్చువల్ మెషీన్స్ అండ్ లైట్ వెయిట్ ఛాలెంజర్ కంటైనర్స్. రెండిటినీ ఫేస్ టు ఫేస్ కంపేర్ చేద్దాం. ఇక్కడే పెద్ద క్వశ్చన్ వస్తుంది, ఈ రెండిట్లో ఏది బెటర్? నిజం చెప్పాలంటే అది కరెక్ట్ క్వశ్చన్ కాదు. ఏది బెటర్ అనేది కాదు పాయింట్, ఆ రైట్ జాబ్కి రైట్ టూల్ వాడాలి అనేది పాయింట్. రెండూ చాలా పవర్ఫుల్, కానీ వేర్వేరు పనుల కోసం. ఈ టేబుల్లో అంతా క్లియర్గా ఉంది. కీ రెఫరెన్సెస్ చూడండి. స్పీడ్ విషయానికొస్తే కంటైనర్స్ గెలుస్తాయి, సెకండ్స్లో స్టార్ట్ అవుతాయి. మరి ఓఎస్? విఎమ్స్కి ఒక ఫుల్ హెవీ గెస్ట్ ఓఎస్ కావాలి, కానీ కంటైనర్స్ హోస్ట్ ఓఎస్ని షేర్ చేసుకుంటాయి. మెమరీ? విఎంకి గిగాబైట్స్లో కావాలి, బట్ కంటైనర్కి మెగాబైట్ సరిపోతుంది. టేకవే చాలా సింపుల్. మీరు వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం హార్డ్వేర్ అంతా వర్చువలైజ్ చేయాలంటే విఎం వాడండి. లేదు జస్ట్ ఒక అప్లికేషన్ని ప్యాకేజ్ చేసి రన్ చేయాలంటే కంటైనర్ వాడండి. ఓకే, సో ఇప్పటివరకు చెప్పిందంతా కొంచెం అబ్స్ట్రాక్ట్గా అనిపించొచ్చు, కానీ ఈ టెక్నాలజీ మనం రియల్ వరల్డ్లో ఎక్కడ చూస్తాం? ఆన్సర్ ఏంటంటే ప్రతి చోట. మనం రోజు వాడే ఇంటర్నెట్ని ఇది ఎలా పవర్ చేస్తుందో చూద్దాం. మీరు మేజర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ పెరవాపడో అంటే AWS, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ లాంటివి. వాటి వెనకాల ఏం రన్ అవుతుందనుకుంటున్నారో? వాళ్ల సర్వీసెస్ అన్నీ పాసిబుల్ అవడానికి ఉన్న ఫండమెంటల్ టెక్నాలజీ ఏంటి? కరెక్ట్, ఈ మోడర్న్ క్లౌడ్ అంతా కూడా వర్చువలైజేషన్ అండ్ కంటైనర్స్ అనే ఫౌండేషన్ మీదనే బిల్డ్ చేశారు. ఈ టెక్నాలజీసే మనం రిలై అయ్యే ఆ స్కేల్, ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎఫిషియన్సీని ఇస్తున్నాయి. ఇవి లేకుండా మనకి తెలిసిన క్లౌడ్ అసలు ఉండదు. సో ఫైనలీ వర్చువల్ మెషీన్స్ మనకి క్లౌడ్ని ఇచ్చాయి. కంటైనర్స్ ఏమో మనం సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేసే విధానాన్నే మార్చేస్తున్నాయి. ఇది మనకు ఒక పెద్ద క్వశ్చన్ని మిగులుస్తుంది. వాట్స్ నెక్స్ట్? దాన్ని మీరే ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.